వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టెస్లా కంపెనీని భారత్లో ఎప్పుడు పెడతాడో తెలియట్లేదు, కానీ తన ఇంకొక కంపెనీ అయినటువంటి స్టార్లింక్ని మాత్రం భారత్లో త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాడు. శాటిలైట్ సర్వీసెస్కి, ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాడు ఎలన్ మస్క్. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. అతి త్వరలోనే భారత్లో ఈ స్టార్లింక్ సర్వీసెస్ని స్టార్ట్ చేసి ఇంటర్నెట్, అపరిమిత ఇంటర్నెట్ వినియోగం, అలాగే కాల్స్, వీటికి సంబంధించి నెలవారీ కేవలం $800 అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తోటి 5G సేవలు కావచ్చు, తర్వాత వచ్చే 6G, ఇంకోజీ ఏదో ఒకటి అడ్వాన్స్ అవుతూనే ఉంటుంది. కాబట్టి వీటికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, టెలికాం ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, వీళ్ళకంటే కూడా మెరుగైనటువంటి సేవల్ని అందించడానికి భారత్లో అడుగుపెట్టబోతున్నాడు అనేది అందుతున్నటువంటి సమాచారం. దీంట్లో భాగంగా $850 నుంచి $1000 వరకు కూడా ఈ టారిఫ్ ఉండేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. దాదాపుగా నెలవారీ ప్లాన్లు 3000 నుంచి 7000 వరకు ఉండొచ్చు అని ముందు చాలామంది చెప్పారు. బట్ ఇప్పుడు మాత్రం కేవలం నెలకి $10 అంటే దాదాపుగా $850 ధరతోటి ఈ అపరిమిత డేటా ప్లాన్లని ఇండియాలో ఇవ్వడానికి ఎలన్ మస్క్ ప్లాన్ చేస్తున్నాడు అనేది కూడా తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, వీళ్ళందరికీ కూడా ఇది కాస్త చేదు వార్త అని చెప్పుకోవాలి. వాళ్ళకి ఆ పోటీ అనేది చాలా గట్టిగానే ఉండబోతోంది. సో ఇంకా వాళ్ళు ఇక్కడ ధరలు అనేవి తగ్గించుకుంటూ రావాలి. ఇంటర్నెట్కి సంబంధించి, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్కి సంబంధించి ధరలు అయితే ఇంకా తగ్గాలి, స్టార్లింక్తో కనుక పోటీ పడాలి అంటే. అలాగే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తే డెఫినెట్గా స్టార్లింక్ అనేది ఒక మెట్టు పైనే ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సర్వీస్ ప్రొవైడింగ్లో కావచ్చు, ఇతరత్ర వాళ్ళ క్వాలిటీ విషయంలో కావచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎలన్ మస్క్ కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మరి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనది చూడాలి. అలాగే ఇది ఎలా పనిచేస్తుంది, స్టార్లింక్ అనేది ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద గతంలో కూడా చాలామంది చాలా విశ్లేషణలు చేశారు, అందరికీ తెలిసిందే. దాదాపుగా మనకి 550 కిలోమీటర్ల ఎత్తులో తక్కువ భూకక్షలో చిన్న చిన్న ఉపగ్రహాల సమాహారం. అంటే రాత్రిపూట మీరు ఎప్పుడన్నా గమనిస్తే వరుసగా ఒక లైన్ కట్టినట్టుగా ఈ శాటిలైట్ వెళ్తూ ఉంటాయి. మనం అనుకుంటాం నక్షత్రాల ఇంటర్లో వెళ్ళిపోతుంది, తోకచొక్కలను రాలుతున్నాయేమో అని చెప్పి. అది నథింగ్ బట్ స్టార్లింక్ శాటిలైట్స్. ఆ గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్, చిన్న చిన్న ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటికీ చాలా చోట్ల సక్సెస్ అయింది. అనేక చోట్లకి, మారుమూల ప్రాంతాలకు కూడా స్టార్లింక్ ద్వారానే ఇంటర్నెట్ సదుపాయం అనేది ఎలన్ మస్క్ ప్రొవైడ్ చేస్తున్నాడు అనేది గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు భారతదేశంలో కూడా తన సేవలు స్టార్ట్ చేయడానికి, అంటే టెస్లా అయితే ప్రస్తుతానికి వచ్చే అవకాశం ఇంకా లేదు, చర్చల దశలో ఉంది. ఆయన తండ్రి ఎరోల్ మస్క్ చెప్పినట్టుగా భారత్లో టెస్లా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు అనేది. బట్ అది ఎప్పుడు అనేది తెలియదు. బట్ స్టార్లింక్ మాత్రం ముందుగానే వస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. చూద్దాం మరి ఈ ఇంటర్నెట్ ప్రొవైడర్కి మన వాళ్ళు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.